మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర అది. ఆయన యొక్క జీవన ప్రయాణం మరి మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఎప్పుడో స్వాతంత్ర్యానికి పూర్వమే విద్యార్థి దశ నుంచే ఆయన యొక్క సేవా కార్యక్రమం మొదలైంది. దేశభక్తి అలాగే తన ప్రాంతం పట్ల అనురక్తి మరి ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి ఆ సేవలు దశాబ్దాలుగా ఆయన చేసినటువంటి ఆ చిరస్మరణీయమైనటువంటి చరిత్ర మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఆయన చరితార్థుడయ్యాడు. 1977లో వచ్చినటువంటి ఆ ఉప్పెన సందర్భంగా ఆయన చూపినటువంటి ఆ చొరవ ఏదైతే ఉందో ఆయన యొక్క ఆ చొరవ ఆ స్వభావం అది మనందరికీ కూడా నిజంగా అత్యద్భుతంగా కనపడతా ఉంది. ఆ యొక్క సంఘటన ఆయన్ని చరితార్థుడిని చేసింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ప్రయాణం అయింది. మొట్టమొదటిగా నాకు ఆయన పేరు గాని ఆయన యొక్క కార్యక్రమాలు గాని నేను విన్నది చూసింది నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు 1972లో ఆ రోజు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం. ఆ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో మేమందరం కూడా స్టూడెంట్ లీడర్లుగా అదో పెద్ద 5-6 నెలల పాటు జరిగినటువంటి ఆ ఉద్యమం. అప్పుడు ఈయన సమైక్యవాది, వెంకటకృష్ణారావు గారు సమైక్యవాది.